నీకు పిల్లలు పుట్టాలంటే నేను నీ పొత్తి కడుపు మీద తాకాలి. మీరు ఎలాగంటే అలాగే స్వామి, నాకు మాత్రం పిల్లలు పుట్టాలి. అయ్యో, నేనేం చేసినా నీ కోసం, నీకు పిల్లలు పుట్టడం కోసం. ఏంటి స్వామి ఇది? అయ్యో, ఏంటిది? ఇక్కడ కూర్చుని ఏం సుఖం ఉంది నడువుని తప్ప, భూలోకంలోకి వెళ్ళి బాబాలా బతికితే బెటర్. నాకుడు బాబా, నీవు ఇక్కడికి రాకపోతావా? నీ చేత నేను నాకించకపోతాను. నువ్వు తాకితే పిల్లలు పుడతారా? చూసారు కదండి, ఇలాంటి దొంగ బాబాలు ఉన్నంత కాలం మనం ఇలా మోసపోతూనే ఉంటాం. చూడండి, ఇప్పటికైనా దొంగ స్వామీజీలు ఎవరో మంచి స్వామీజీలు ఎవరో గుర్తించండి. వాడు నాకితే పుడతాడు, వీడు తాకితే పుడతాడు అని మీరు నమ్మినంత కాలం మీకు మిగిలేది బూడిదే. G24 గంటలు స్వప్న. చూసారా సార్, భూలోకంలో ఎక్కడ చూసినా పెనం కోసం గరిట కోసం పెనం, ఒక్కటే గుద్దులాట. ఏముండా నేను ఇక్కడ ఏడ్ చేయమన్నానా? ఆయన గురించి నీకు తెలియదు. కొట్టకుండా గదిచ్చి కొట్టాడు అనుకో, భూలోకంలో లాగే ఇక్కడ కూడా ఎందుకు పనికి రాకుండా పోతాం. చిత్రగుప్త ప్రభు, భూలోకంలో మంచి ఉంది, చెడు ఉంది. కానీ నీవు ఎప్పుడు చూచినను చెడు గురించియే చెప్పుచుంటివి. నీవు కూడా మానవుల వలె ఏమైనా లంచాలు మరిగితివా? ప్రభు నన్నే అనుమానిస్తున్నారా? మీరు మొయ్యమంటే మోస్తాను, తెరవమంటే తెరుస్తాను. అబ్బా, ఏంటది? నువ్వేదో యూత్ లాగా నేను మాట్లాడి ఫీల్ అవుతాటి. ఇంకా యమధర్మరాజు గారు, మనం ఎంత చూసినా టైం వేస్ట్ సార్. ఆ రోజుల్లో అనసూయ ట్రెండ్, ఈ రోజుల్లో ట్రెండ్. ఓహో, ఏ పని అవ్వాలన్నా ఈ ట్రెండ్కి బెండ్ అవ్వాలంట. ఇక నీ మాటలు ఆపి ప్రపంచాన్ని ముందుకు నడిపించే యూత్ని చూపించు. వాళ్ళని చూసైనా వీడు నోరు మోస్తాడేమో. చెత్తం ప్రభు. ఈ టైంలో బెల్కొట్టారంటే అదవులు. అహో చిత్రగుప్త ప్రభు, ఏమది? ఇంకొకసారి రిపీట్ చేయమంటారా? ఛీ! ఒక్కసారి చూసినందుకే శిరోభారం వచ్చినట్టు. వెంటనే మెడిసిన్ ఏర్పాటు చేయము. అదే అవి శిరోభారాన్ని తగ్గిస్తాయా? అది రాజుగారు ప్రభు వేసుకుంటారు. ఏదో ఒకటి త్వరగా తీసుకొని రమ్ము. బ్రహ్మ చీప్గా చీప్లికలు అడుగుతారండి. అలాగే ప్రభు. సార్, నా మాట నమ్మండి సార్. పెద్దవాళ్ళ పంతాల కోసం బుల్లి అడుగులు వేస్తున్న చిన్నారుల్ని కూడా కరెంటు షాకులు పెట్టి చంపేస్తున్న లోకం సార్ ఇది. పితృవర్యులకు ప్రణామం. మీరు మా లోకానికి రావడం మాకు మహదానందమే. కానీ నీ విచారము నాకు అర్థమైనది. నేను తలరాతలు రాయడం మొదలుపెట్టినప్పుడు భూలోకంలో కేవలం 1,000,000 మంది మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు నిర్విరామంగా కృషి చేసి 900 కోట్ల మంది తయారయ్యారు. అంతమంది తలరాతలు రాయడానికి మన దగ్గర స్టాఫ్ లేరు కదా. అందుకనే నా సిస్టంలో ఎవరి తలరాతలు వాళ్లే రాసుకునే విధంగా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేశాను. భూలోకంలో తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాలని క్యాల్కులేట్ చేసి, వాళ్ళు చేసిన మంచి చెడులను స్కాన్ చేసి, వాళ్ల రాతల్ని వాళ్లే రాసుకునే విధంగా సాఫ్ట్వేర్ని తయారు చేశాను. జస్ట్ మనం జననం మరణం లెక్కించడం తప్ప చేసేది ఏవీ లేదు. అయినా భూలోకంలో 30% మంచి ఉండగా 70% ఉన్న చెడును మాత్రమే మీ చిత్రగుప్తుడు మీకు ఎందుకు చూపిస్తున్నట్టు? సరే, జరిగిందేదో జరిగిపోయింది. తక్షణమే డేటా కార్డు మార్చి ఆ మానవునికి చూపించమను, అంతా మంచే జరుగుతుంది. ధన్యోస్మి పితృవర్య. తథాస్తు.